సూర్యభగవానుడే సాంబుడితో ఈ నామాల ప్రత్యేకత చెప్తాడు. ఈ నామాలని పద్ధతిగా గాని అనుష్ఠానం చేసినట్లయితే అనేకములైన సత్ఫలితాలు పొందవచ్చు. నామములు చూస్తే చాలా తేలిగ్గానే ఉంటాయి, కానీ ఫలితములు మాత్రం చాలా అద్భుతమైనవి. అందుకు ఆ నామాలు హృదయంలో నాటుకోవాలి కనుక ఒక్కసారి మననం చేసుకుందాం. వికర్తనో వివస్వాంశ్చ మార్తాండో భాస్కరో రవి లోక ప్రకాశక శ్రీమాన్ లోకచక్షుర్మహేశ్వర లోకసాక్షి త్రిలోకేశ కర్తా హర్తా తమిశ్ర తపనస్తాపనశ్చైవ శుచిసప్తాశ్వవాహన గభస్తి హస్తో బ్రహ్మణ్యో సర్వదేవ నమస్కృత. మొత్తం ఇవి 21 నామాలు అని చెప్పబడుతుంది. ఏకవింశతి అంటే మళ్ళీ 7కి 3 చేత మనం గుణించితే 21 అవుతున్నది కనుక సప్త సంఖ్య త్రిగుణమైంది. కనుకని దీనికి ఒక ప్రత్యేకత చెప్పారు. ఈ 21 నామాలు కూర్పులోనే అదే వరుసలో దీన్ని పఠించాలి. సాధారణంగా